పార్టీ 10 సంవత్సరాల్లో ఇదే మాట కవిత ఎందుకు మాట్లాడలే? వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటికి వచ్చి పార్టీ పెట్టేది ఉండే, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట విననప్పుడే మాట్లాడేది ఉండే. అంతెందుకండి, తను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా హరీష్ రావుని పొగిడింది కదా ఒక ఇంటర్వ్యూలో. తను జైలుకి వెళ్ళి కవితక్క జైలుకి పోయి బయటికి వచ్చిన తర్వాత కూడా ఒకానొక ఇంటర్వ్యూలో హరీష్ రావు హీఈస్ అ మాస్ లీడర్ అని చెప్పి స్వయాన కవిత గారే మాట్లాడినారు కదా. మరి ఒక్క నెలలో ఏం తేడా వచ్చింది? వీళ్ళకి డిస్ప్యూట్స్ ఏమొచ్చినాయి ఒక్క నెలలో, ఒక్క నెలలో. సో ఏమన్నా అంటే ఒక మహిళగా ఖచ్చితంగా మహిళలు రావాలి కాబట్టి రాజకీయంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. కానీ ఈ మద్దతు ఎంతవరకు జెన్యూనిటీ ఇస్తుంది? అంటే మద్దతు అంటే ఏ రకంగా? ఒక మహిళగా తను రావడం అనేది గొప్ప విషయం. ఇంతమందితో కొట్లాడి ఈ మెన్స్ వరల్డ్లో కొట్లాడి తను ఒక్కటి నిలదొక్కుని మరీ నించోని ఒక పార్టీ పెట్టి ముందరికెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అది ఎవరైనా కేసీఆర్ బిడ్డైన మహిళే, ఎవరైనా మహిళే. కానీ తను లిక్కర్ స్కామ్ చేసిందా లేదా అనేది తన అంతరాత్మకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. అవినీతి చేసిందా లేదా అనేది తన అంతరాత్మకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కేవలం కవిత మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అవినీతి పర్లే. అట్లా అని రేవంత్ రెడ్డి ఏం చక్కనోడు కాదు, ఇప్పుడు ఇంకా అవినీతి చేస్తూ ఉన్నాడు. అందరు దొంగలే, దొందే. సో మరి ఇవన్నీ క్లారిటీ మనకు ఉన్నప్పుడు ఒక మహిళగా ఖచ్చితంగా కవితకు ఏమాత్రం ముందరికెళ్తుందో తెలియదు. తను తెలంగాణ ప్రజలు నమ్మట్లే. ఇంకా ఎందుకు నమ్మట్లేదు? ఎందుకంటే అరే 2014 సంవత్సరం నుంచి నిజంగా జాగృతి తరపున బతుకమ్మను ఫారెన్లో తీసుకుపోయి అక్కడ తెలంగాణ సంస్కృతిని ఆడిస్తుందంటే దానికి కారణం కవితనే. ఎందుకంటే వ్యక్తిగతంగా కవితతో తిరిగిన వాళ్ళు కొంతమంది చెప్పారు నాకు. అంటే మన ఇంటర్వ్యూలో ఒకసారి విఠలన్న ఇంటర్వ్యూలో కూడా అప్పుడు చంటి బిడ్డను వేసుకొని మరి పిల్లల్ని వేసుకొని మరి కవిత కారులో ఒక పని మనిషిని పట్టుకొని మరి తిరిగేది, బతుకమ్మ సంబరాల కోసము తిరుగుతుండే, ఏదో ఒకటి చేయాలని తప్పిస్తుండే. అప్పుడే జాగృతి టీఆర్ఎస్ పార్టీతోనే జాగృతిని కూడా సపరేట్గా కవిత డెవలప్ చేసుకుంటూ వచ్చింది ఆర్గనైజేషన్ని. డెఫినెట్గా అది నాట్ ఏ జోక్. సో డెఫినెట్గా కేసీఆర్ యొక్క లక్షణాలు ఆమెకు ఉన్నాయి కాబట్టి కొద్ది గొప్ప మొండితనంతో అట్లా చేసింది అనుకుందాం. కానీ మా క్వశ్చన్ ఏంటంటే కవితక్క 2014 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు బీఆర్ఎస్ 2023 సంవత్సరం వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది మహిళలను అనగదొక్కినప్పుడు ఇదే కల్వకుంట్ల కవిత ఎక్కడికి పోయింది? కల్వకుంట్ల కవిత గారు ఎక్కడికి వెళ్ళినారు? మీ బీజేపీలో జాయిన్ అయిన జెడ్పీటీసీలు ఉన్నారు కదా, ఎక్కడ జడ్చర్ల